ఇక చామంతి మాత్రం చాలా దిగులుగా వెంటనే నడుచుకుంటూ అలా బయటకు వెళ్తూ ఉంటుంది. అంతలో చిట్టి వస్తాడు. అప్పుడు చిట్టి ఈ చామంతితో ఇలా అంటూ ఉంటారు. ఏమైంది చామ్, అలా ఉన్నావేంటి? ఏం లేదు, ఎప్పుడు నాతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటావు కదా, మరి ఇప్పుడెందుకు చేసుకోవడం లేదు? నీ మనసులో ఉన్న బాధకు కారణమేంటో నేను చెప్పాలా అని చిట్టి ఈ విధంగా అడగగానే వెంటనే అలానే చామంతి చూస్తూ ఉంటుంది. ఏంటి చిట్టి, ఏమంటున్నావు? అవును, నువ్వు అనుకున్నట్టుగానే జరుగుతుంది, ఎందుకు బాధపడటం? ఏంటి, నేను అనుకున్నట్టుగా జరుగుతుందా? హ్మ్, నువ్వనుకున్నట్టుగానే జరుగుతుందని నేనంటున్నాను. చూస్తూ ఉండు, నీకే అర్థమవుతుంది. ఇక ఈ బాధని పక్కకు పెట్టేసి సంతోషంగా ఉండు అని అనగానే, నిజంగా చిట్టి, నువ్వు నా మనసులో ఉన్న బాధని పోగొట్టడానికే ఎప్పుడు నా కళ్ళ ముందుకు వస్తావేమో అనే విధంగా అంటూ ఇక చామంతి ముద్దు పెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక వెంటనే చిట్టి సాంగ్ వేసుకుంటాడు. ఇక మరోవైపు మాత్రం రోజా, అరుణ్ ఇద్దరు కూడా ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు. మనసులో రోజా ఇలా అనుకుంటూ ఉంటుంది. ఇక ఈ ఇంటి కోడలిగా ఇంకొద్దిసేపట్లో కాబోతున్నాను. నన్ను ఎవ్వరు కూడా ఇక ఆపలేరు. ఈ ఇంటి కోడలిగా అవడానికి ఎంతో కష్టపడ్డాను, కానీ ఇప్పుడు ఇప్పుడు సాధ్యమైంది అని మనసులో అనుకుంటూ ఇక అలా చూస్తూ ఉండగా అదే సమయానికి ఒరిజినల్ నగను వేసుకుని అలా క్రిందికి నడుచుకుంటూ రమాదేవి వస్తూ ఉంటుంది. ఇక దాన్ని ఒరిజినల్ నగ అని రమాదేవి అనుకొని అలా క్రిందికి వస్తూ ఉంటే అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు. వదిన, ఈ హారంలో ఎంతో అందంగా ఉన్నారు, కానీ ఈ నగను వేసుకోవాలని మీరు ఎన్నో ఏళ్లుగా భావిస్తున్నారని అర్థమైంది వదిన. ఇన్నాళ్లకు మీ కథ నెరవేరింది కదా అని ఈ విధంగా అనగానే, అవును, ఈ ఒరిజినల్ నగ నా దగ్గరకు రావడానికి ఎంతో కష్టపడ్డాను, సాధ్యం కాలేదు, కానీ ఈరోజు సాధ్యమైంది అని నగని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. ఇక కార్యక్రమాన్ని మొదలు పెట్టండి అని ఈ విధంగా చెప్పగానే, ఆల్రెడీ మంచి ముహూర్తం కూడా వచ్చేసిందమ్మా, ఇక ఇద్దరు దండలు మార్చుకుంటే సరిపోతుంది అని విధంగా చెప్పగానే ఇక వెంటనే రామాదేవి దండలను తెప్పిస్తుంది. అప్పుడు ఇద్దరు కూడా దండలను పట్టుకొని ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు. రోజా అరుణ్ మెడలో దండ వేయగానే ఇక అందరు కూడా అలానే చూస్తూ ఉండిపోతారు. ఇక చామంతి మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక అరుణ్ బాబు కూడా రోజా గారి మెడలో దండ వేస్తే అప్పుడు నిజంగానే వీళ్ళ పద్ధతి ప్రకారం పెళ్లి జరిగిపోతుంది కదా, కానీ చిట్టి ఏమో నా మనసులో ఉన్నట్టుగానే జరుగుతుందని చిట్టి అన్నాడు. ఇక్కడ చూస్తేనేమో అలా లేదు, అయిపోయింది, అంతా అయిపోయింది అనే విధంగా అనుకుంటూ అలా చామంతి చూస్తూ ఉంటే ఇక అప్పుడే రోజా అరుణ్ మెడలో వేయగానే అరుణ్ కూడా ఇక రోజా మెడలో వేయబోతూ ఉంటాడు. ఇక అలా వేయబోతూ ఉన్న సమయంలో అదే సమయానికి వాళ్ళ వంశాచార్యులు ఇలా చెప్తూ ఉంటారు. ఆగు బాబో అని అనగానే అరుణ్ అలానే చూస్తూ ఉంటాడు. ఏమైంది అని రమాదేవి అనగానే, మీ మెడలో ఉన్న ఆ మణిహారం మెరవటం లేదు అని ఈ విధంగా చెప్పగానే అందరూ కూడా అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు. నా మెడలో ఉన్న మణిహారం మెరవడం లేదా? అవును, ఆ మణిహారానికి చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే గెలిచిన వారు మణిహారాన్ని ధరిస్తే ఆ సౌందర్యం మరింత రెట్టింపు అవుతుంది. అలాగే మణిహారం కాంతివంతంగా వెలుగుతుంది. అందరూ కూడా అలాగే చూస్తూ ఉంటారు, కానీ మీరు వేసుకున్న మణిహారం మాత్రం మీకు తెచ్చిన అందాన్ని లేదు,
మణిహారం కూడా మెరవడం లేదు అని ఈ విధంగా రమాదేవి చెప్పగానే ఒక్కసారిగా రమాదేవి షాకింగ్గా ఇక ఆ నగను చూసుకుంటూ ఉంటుంది. వెంటనే ఆ నగను తీసి పరీక్షించి చూస్తూ ఉంటే, మీరు ముందు ఈ నగని పరీక్షించి చూడండి వంశాచార్యులు గారు అని చెప్పగానే వెంటనే ఆ నగను పరీక్షించి చూస్తూ ఉంటాడు. ఇది అసలు ఒరిజినల్ నగే కాదు, ఇది డూప్లికేట్ మణిహారం అని విధంగా చెప్పగానే రమాదేవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, డూప్లికేట్ మణిహారమా? ఛాన్సే లేదు కదా అని రోజా అంటూ ఉంటే, లేదమ్మా, నువ్వు తీసుకొచ్చింది అసలైన మణిహారం కాదు అని విధంగా చెప్పగానే రోజా కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే, అసలేంటి, ఏమనుకుంటున్నావు, ఈ ఇంటి కోడలుగా అయిపోతామని ఒరిజినల్ మణిహారం నీ దగ్గర పెట్టుకొని డూప్లికేట్ మణిహారాన్ని తీసుకొని వస్తావా? అలా అత్తయ్యని మోసం చేయాల్సిన అవసరం నాకేముంది? నువ్వు మోసం కాకుంటే ఇంకేంటే, ఈ ఇంటి కోడలిగా అవ్వడానికి ఇంత చీప్ ట్రిక్స్ చేస్తావా? అయినా నువ్వు ఎన్ని చేసినా సరే ఈ ఇంట్లో మామూలు వ్యక్తులు ఉండరని నీకు ఆ మాత్రం తెలీదా? నువ్వు ఇలా ఒరిజినల్ నగను తీసుకుని వస్తే ఈ ఎంగేజ్మెంట్ జరగదని, నిన్ను ఇంటి నుండి గెంటేస్తుందని నీకు ఆ మాత్రం కూడా తెలీదా? అయినా నేను అలా ఎందుకు భావిస్తాను? నేను ఒరిజినల్ నగనే తీసుకొని వచ్చాను. అలా నేను డూప్లికేట్ నగని తీసుకొని వచ్చి ఇచ్చే అంత క్యారెక్టర్లెస్ దాన్ని నేనేం కాదు. ఎందుకంటే అత్తయ్య గారు నన్ను ఎంత నమ్ముతున్నారో అంతకంటే ఎక్కువగా నేను నమ్ముతున్నాను కాబట్టి. అందుకే ఒరిజినల్ నగనే నేను ఇచ్చాను. వంశాచార్యులు గారు, మీరు మళ్ళీ ఒకసారి పరీక్షించి చూడండి. లేదమ్మా, అది ఒరిజినల్ నగే కాదు అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా రమాదేవి ఇక రోజా అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. మా వదిననే మోసం చేస్తావా నువ్వు? మోసం చేయాల్సిన అవసరం నాకు లేదు అని ఈ విధంగా రోజా అనగానే ఇక కోపంగా నోరు ముయ్యవే అనే విధంగా గట్టిగా రమాదేవి అరుస్తూ ఉంటుంది. నన్నే మోసం చేస్తావా? నేను ఎంత నమ్మాను? నన్ను మోసం చేయాలని నీకెలా అనిపించింది? ఒరిజినల్ నగను తీసుకుని రాకుండా ఇలా డూప్లికేట్ మణిహారాన్ని తీసుకుని వచ్చి నాకు ఇస్తావా? అసలు నువ్వు ఏమనుకుంటున్నావే? ఎందుకు ఇలా చేసావు? ఆయన ఇలాంటి దాన్ని ఇక నేను ఎప్పటికీ క్షమించను అని అనగానే, అది కదత్తయ్య, నేను చెప్పేది వినండి, ఇంకా నేనేం వినాలి? నువ్వేం చెప్తావు? నువ్వు చెప్పినా నేను వినేంత పరిస్థితిలో నేను లేను. నువ్వు అసలు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఆ స్థానాన్ని కూడా నువ్వు కోల్పోయావు అనే విధంగా అంటూ మెడ పట్టుకోగానే రోజా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అది కాదు అత్తయ్య, నేను చెప్పేది వినండి, నేను నిజంగానే ఒరిజినల్ మణిహారాన్ని తీసుకుని వచ్చాను. ఎక్కడో ఏదో తేడా జరిగింది అని అంటూ ఉంటే, నువ్వు ఎన్ని కట్టుకథలు చెప్పినా నేను వినడానికి సిద్ధంగా లేనే అనే విధంగా అంటూ కోపంగా వెంటనే రోజాను మెడపట్టుకొని బయటికి గెంటేయగానే ఇక చామంతి, అమ్మయ్య, ఈ పెళ్లి జరగలేదు అని మనసులో అనుకుంటూ చూస్తూ ఉంటుంది. నిజంగానే చిట్టి చెప్పినట్టుగానే జరిగింది అని అనుకున్నట్టు అలా చూస్తూ ఉంటే, అత్తయ్య, మీరు నన్ను ఇలా గెంటేయటం మాత్రం సంస్కారం అని మీరు అనుకుంటున్నారా? అవునే, నువ్వు చేసిన తప్పుకు ఇది చాలా తక్కువ అని నేను అనుకుంటున్నాను. ఒరిజినల్ నగ ఎక్కడ పెట్టావు చెప్తావా లేదా? నువ్వెక్కడ పెట్టినా సరే ఇక నువ్వు మాత్రం ఈ రమాదేవి కోడలిగా ఎప్పటికీ కాలేవు అని ఈ విధంగా అనగానే ఒక్కసారిగా రోజా చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది. ఇంకా ఏం చేస్తున్నారు? అందరూ పదండి, లోపలికి పదండి. రే, ఏంట్రా, ఏం చేస్తున్నావు? అది కదమ్మా, ఒక్క ఛాన్సా? మోసం చేసిన దానికి మనం ఒక్క ఛాన్స్ ఇవ్వటం ఏంటి? పదరా పద అనే విధంగా అంటూ అరణ్ కూడా అక్కడి నుండి తీసుకెళ్ళిపోగానే ఇక రోజా కోపంగా ఇలా అనుకుంటూ ఉంటుంది. నన్ను ఈ ఇంటి కోడలిగా ఎవరు చేశారో కాకుండా ఉండాలని తెలుసుకుంటాను. నన్ను ఈ ఇంటి కోడలిగా అడుగు పెట్టకుండా ఎవరు చేశారో, ఆ ఒరిజినల్ మణిహారం ఎక్కడ ఉందో తెలుసుకుంటాను అనే విధంగా అనుకుంటూ ఇక కోపంగా అక్కడి నుండి వెళ్తూ ఉండగా, ఇక మరోవైపు మాత్రం చామంతి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. అది ఒరిజినల్ నగే కదా, మరి ఒరిజినల్ నగే అయినప్పుడు డూప్లికేట్ మణిహారం అని అలా ఇలా అంటున్నారో అసలు ఏం జరుగుతుంది అని మనసులో అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది. కొంపతీసి డూప్లికేట్ మణిహారాన్ని
రమాదేవి గారు వేసుకున్నారా అమ్మగారు అని ఆలోచిస్తూ ఉండగా అంతలో కృష్ణయ్య మెడలో ఒరిజినల్ మణిహారాన్ని చూసిన చామంతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.